వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నా స్టైల్లో ఒక 3D టైప్లో అయితే చిల్డ్రన్స్ బర్త్డే వీడియో ఎడిట్ చేశాను. పక్కా మీకు నచ్చుతుంది. నచ్చితేనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలాసార్లు మన సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇచ్చిన అలర్ట్ మిషన్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్స్ అయితే యాప్లోకి ఇంపోర్ట్ అవ్వడం లేదని కామెంట్ చేశారు. సో దానికైతే ఒక సొల్యూషన్ వీడియో ఉంది. ఆ లింక్ని అయితే నేను కామెంట్ బాక్స్లో పెడతాను. ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ప్రాసెస్ని ఫాలో చేయండి. తప్పకుండా నేను ఇచ్చిన ప్రాజెక్ట్ లింక్స్ ఇంపోర్ట్ అవుతాయి. ఒకవేళ ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే నాకు డిఎం చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో రిలేటెడ్ ఫాంట్స్ని, ఆడియో ఫైల్ని, అలాగే అలర్ట్ మిషన్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. సో వాటినైతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్స్ని యాప్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ లింక్ ఇచ్చేస్తే సో ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేస్తుంది కిడ్స్ బర్త్డే అని. సో ఈ టైప్ వీడియోని అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర బేబీ గర్ల్స్ ఒక 5 ఫొటోస్ ఉంటే చాలు, మంచి ఫొటోస్ ఉంటే చాలు. ఇక్కడ యాడ్ చేసుకొని జస్ట్ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేయాలంటే మీరు ముందుగా అయితే ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. అలర్ట్ మిషన్ యాప్లోకి డౌన్లోడ్ చేసుకొని సో డ్రైవ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మీరు స్పెషల్ డేస్ ఏముంటుంది ఇక్కడ టెస్ట్ చూస్తూ ఉంటే ఇవైతే సేమ్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలో అక్కడెక్కడ మీరు జస్ట్ చేంజ్ చేసుకోవాలి, టైప్ చేయాలి జస్ట్. సో ముందుగా మీరు ఇక్కడ బాక్స్ సింబల్ ఉంటుంది. ఈ బాక్స్ సింబల్ దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా కెమెరాది ఆన్ చేసుకోండి. కెమెరాని ఆన్ చేసుకొని నెక్స్ట్ ఈజీగా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ వీడియోని. సో ఇక్కడ 10th సెప్టెంబర్ డేట్ అండ్ మంత్ని అయితే టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకోండి ఇక్కడ. సో మీరు ఎవరిదైతే బేబీ గర్ల్ బర్త్డే వీడియో ఎడిట్ చేస్తుంటారో వాళ్ళదైతే డేట్ అండ్ మంత్ అయితే ఎడిట్ చేసుకోండి. చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ విషెస్ ఏముంటుంది. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే ఇక్కడ 5th 2nd సో ఇక్కడ ఫస్ట్ బర్త్డే ఎడిట్ చేస్తుంటే ఒకవేళ ఫస్ట్ బర్త్డే ఉంటే ఇక్కడ ఫస్ట్ బర్త్డే అని మీరు మెన్షన్ చేసుకోవాలి. డేట్ జస్ట్ 5th ఉంది కదా, ఇక్కడ 2nd ఉంటే 2nd, ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఉంటుంది, హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది, ఇక్కడ సేమ్ ఉంటుంది. జస్ట్ క్యూట్ గర్ల్ అలాగే నేమ్ని చేంజ్ చేయాలి. శ్రావ్య అని పెట్టాను, మీరైతే నేమ్ చేంజ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా పెట్టేస్తా. సో ఇట్లయితే చేంజ్ చేసుకోండి మీరు. సో ఇలా చేంజ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ చేయాలి. సో ఈ ఫొటోస్ని మీరు ఒక 3 ఫొటోస్ని ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో అయితే ఒక 3 ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ యాప్ ఉంటుంది ఫోటో రూమ్ యాప్. ఈ యాప్ అయితే ప్లేస్టోర్లో దొరుకుతుంది. సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని. సో ఈ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కింద ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఈ ఫోటోని అయితే సేవ్ టు గ్యాలరీ చేసుకుంటా. సేవ్ చేసుకొని ఫోటోని. సో ఇక్కడ జస్ట్ మీరు సేవ్ చేసుకొని ఒక 3 ఫొటోస్ని ఫస్ట్ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన ఈ గర్ల్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడైతే వచ్చేస్తుంది. మీరు ఫొటోస్ రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని ఫోటోని ప్రెస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఫోటో యాడ్ అయిపోతుంది. సో మీకు లుక్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. సో ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేయాల్సింది, బట్ నేను శాంపుల్కి పెట్టా. మీరు బెటర్ ఫొటోస్ సో ఎలాంటి ఫొటోస్ అంటే సో ఇలాంటి ఈ యాంగిల్ ఈ ఫోజ్లో ఉన్న ఫొటోస్ అయితే స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అయితే యాడ్ చేశాను అంతే. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ ఉంటుంది. ఈ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకుందాము. ఇది ఒరిజినల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకున్న ఫోటో అవసరం లేదు. ఒరిజినల్ ఫోటో క్లిక్ చేసి జస్ట్ ఇలా ఫోటో క్లిక్ చేసి ఈ ఫోటోని అయితే ఎండింగ్ వరకు స్ప్లిట్ చేసుకొని
ఈ ఫోటోని ఈ పిఎన్జి కిందకైతే తీసుకురండి. ఈ పిఎన్జి కిందకి పెట్టుకొని సో ఇప్పుడు నేను ఇచ్చిన ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో, థర్డ్ ఫోటో, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని కాపీ చేసి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఈ ఫోటోకి, మిడిల్ ఫోటోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి, టైల్స్ ఎఫెక్ట్. సో నేను ఇచ్చిన ఫోటోని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఈ కొత్త ఫోటో, ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. డీపీ సైజ్లో రింగ్లో ఇలా ఫోటోని అయితే పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకొని డబల్ ట్యాప్ చేసేయండి. డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలాగైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత గ్రూపు కంప్రెస్ అయిపోతుంది. ఈ గ్రూప్ని ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకు ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. నో ప్రాబ్లం, ఏం కాదు, జస్ట్ స్ప్లిట్ చేసుకోండి. ఓకే, ఇలా స్ప్లిట్ చేసుకొని ముందైతే మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడ యాడ్ చేసుకుందాము. సో గ్రూప్ అండ్ మాస్క్ క్లిక్ చేసి ఎడిట్ టు క్లిక్ చేస్తే గ్రూప్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ. సో ఈ ఫోటో క్లిక్ చేసి ఎండింగ్ వరకు స్ప్లిట్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటోని ఈ పిఎన్జి కిందకైతే పెట్టుకొని సో ఈ పిఎన్జికి ఇప్పుడు యాడ్ చేసిన ఈ ఫోటోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఆల్రెడీ మనం అక్కడ ఫస్ట్ గ్రూప్లో అయితే ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి టైల్స్ ఎఫెక్ట్ని. సో లాస్ట్ ఫోటో అయితే డిలీట్ చేయండి, నేను ఇచ్చిన ఫోటో. సో దీన్ని అయితే కొంచెం జూమ్ తక్కువ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇది కూడా ఇలా అవుతుంది, గ్రూపు కంప్రెస్ అయిపోతుంది. దీన్ని ఈ బీట్ మార్క్ వరకు 10-12 మిల్లీ సెకండ్స్ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇలా జస్ట్ స్ప్లిట్ చేయాలంటే ఏం కాదు, ప్రాబ్లం కాదు. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు అయితే మీకు నచ్చిన మంచి ఫొటోస్ని అయితే బేబీ గర్ల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను స్కిప్ చేస్తున్నా. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేసుకొని సో లాస్ట్లో ఒక 2 ఫొటోస్ చూపిస్తాను నేను. లాస్ట్కి ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో. సో నేను సేమ్ అయితే పెట్టాను బాగుంటుందని. సో మీ దగ్గర మంచి ఫొటోస్ ఉంటే ఇక్కడ 2 ఫొటోస్, అక్కడ ఫస్ట్ ఫోటో. సో మొత్తం 3 ఫొటోస్ కావాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఇలాగా ఒక 3 ఫొటోస్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఫోటో రూమ్లో ఇక్కడ జస్ట్ రీప్లేస్ చేయాలి. ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి మిడిల్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఈ ఫోటో, ఇదే ఫోటో. సో ఈ ఫోటో శాంపుల్కి చూపిస్తున్నా. సో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సో లాస్ట్లో అయితే ఇక్కడ నేను ఈ ప్రెసెంట్ లింక్లో ఆడియో ఇచ్చలేదు, ఆడియో ఫైల్ ఇచ్చలేదు. సో ఆడియోని మీరు ప్లస్ క్లిక్ చేసి సో ఆడియోలోకి వెళ్తే వ్యూవర్లోకి వెళ్తే ఇక్కడ ఆడియో వచ్చేస్తుంది. సాంగ్స్లో మొత్తం లాస్ట్లో ఆడియో వచ్చేస్తుంది. సో దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఆ లింక్ డ్రైవ్ లింక్ ఉంటుంది, మీడియా ఫైర్ లింక్ ఉంటుంది. సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని సో ఇంకా లాస్ట్లో ఫైనల్గా మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.